రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసరికి ఏందంటే మిరప తోటలకు సంబంధించి మొదటి 3 స్ప్రేయింగ్‌లు ఏం చేసుకోవాలి? సో, మొదటి 3 స్ప్రేయింగ్‌లు అంటే మిరప తోటలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? దానికి సంబంధించి మనం మొదటి 3 స్ప్రేయింగ్‌లు ఏం చేయాలి? అంటే మనం మిరప తోటేసిన తర్వాత ఒక వారం రోజుల నుంచి ఒక 21 రోజుల వరకు 7 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకున్నా కూడా ఒక 21 రోజుల వరకు కూడా మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్‌లో ఈ వీడియో ఉంటది. ఒక 20 రోజుల వరకు కూడా మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ చేసుకుంటే, మనకి మిరప మొక్క అనేది ముడత ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. ప్లస్ దాంతో పాటుగా సైడ్ బ్రాంచెస్ అనేవి మంచిగా ఓపెన్ అయితాయి అనే కాన్సెప్ట్‌లో ఈ వీడియో ఉంటది. సో, చివరి వరకు వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో, ప్రతి సంవత్సరం కూడా మన వీడియోస్‌ని ఫాలో అయ్యి మంచి దిగుబడులు పొందుతున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి రైతులు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు. దాంతో పాటు వీడియోని తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రూప్స్‌లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులకి ఈ వీడియో అనేది ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, మెయిన్‌గా ఏందంటే, మిరప మొక్క నాటిన తర్వాత వారం రోజుల వరకు అది నాటుకునే దశ ఉంటది. సో, అంటే మన కొత్త వేరు పోసుకోవాలన్నా గూడా అది వారం రోజులు టైం తీసుకుంటది. అది మొత్తం గూడా సెట్ అవ్వడానికి. ఎందుకంటే, మనం నర్సరీ నుంచి తీసుకపోయినా, లేకపోతే మనం నారుమడి నుంచి తీసుకుపోయి మళ్ళీ వేసినా గూడా, ఆ కొత్త వేరు, పీచు వేరు వ్యవస్థ రావాలి అనంటే ఒక వారం రోజులు పట్టుద్ది. సో, మనం దీనికి సంబంధించి పాట్‌లో ఎస్-కిట్ అనే ప్రొడక్ట్‌ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ ఎస్-కిట్ అనే దాన్ని మనం వేసే కాంప్లెక్స్ ఎరువులో ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున యేసుకున్నట్లయితే, మనకి విల్టు ప్రాబ్లమ్ రాకుండా ఆపుద్ది కొన్ని రోజులు. వేరే అవసరం పెంచుద్ది. భూమిని గుల్లబరుస్తా ఉంటది. మనం వేసే కాంప్లెక్స్ అంతా కూడా మొక్క తీసుకునే విధంగా ప్రేరేపిస్తా ఉంటది కాబట్టి, సో, ఈ ఎస్-కిట్ అనే ప్రొడక్ట్‌ని ఎవరైతే కొత్తగా నాటిన రైతులైనా గాని, నాటబోతున్న రైతులైనా గాని, లేదంటే మీరు పాటు చేసే దశలో ఉన్న రైతులైనా గాని, 60 రోజుల వరకు కూడా ఏ దశలో దీన్ని వాడుకోవచ్చు. సో, దీన్నైతే సేవ్ చేసి పెట్టుకోండి ప్రతి రైతు కూడా. మీ చుట్టుపక్కల మన డీలర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా మన ఎస్-కిట్ అనేది అవైలబుల్‌గా ఉంది. తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి. సో, ఇక మనం మొదటి స్ప్రేయింగ్ గురించి మాట్లాడుకుంటే, మొక్క వేసిన తర్వాత వారం రోజుల తర్వాత మనం వారం నుంచి 10 రోజుల మధ్యలో మొదటి స్ప్రేయింగ్ చేస్తా ఉంటాం. సో, దానికి రీజన్ ఏందంటే దీంట్లో ఫస్ట్ మనకి నల్లొచ్చే అవకాశం ఉంది. సో, నల్లిని కంట్రోల్ చేయాలి. దాంతో పాటుగా ఒకవేళ పురుగొస్తే పురుగుని కూడా కంట్రోల్ చేయాలి. సో, నల్లిని, పురుగుని రెండిటిని కంట్రోల్ చేయాలి. దాంతో పాటుగా మనకి తెగుళ్ళు ప్రాబ్లమ్ వస్తది. సో, కాడ దగ్గర మచ్చొచ్చి మానుకాట అంటారు చూసారా? అదొచ్చే ప్రాబ్లమ్ ఉంటది. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రాబ్లమ్ ఉంటది. మొక్క అనేది మనకు నలుపు దశకు రావాలి. మొక్క అనేది నలుపుకు రావాలి. దాంతో పాటు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి తెగుళ్ళు ప్రాబ్లమ్ గాని, ఈ పురుగు ప్రాబ్లమ్ గాని, నల్లి ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇప్పుడు నల్లితో పాటుగా తెగుళ్ళకి రెండిటికి కొట్టాలి అనంటే మనం చేయాల్సిన స్ప్రేయింగ్ వచ్చేసరికి ఫాస్‌మేటు, పిఐ కంపెనీ వాళ్ళది ఫాస్‌మేట్, దాంతో పాటుగా మనకి సల్ఫర్, థయోనిట్రి అని ఉంటది సింజెంటా కంపెనీ వాళ్ళది. సో, ఈ రెండిటిని మనం స్ప్రే చేసుకోవాలి. ఈ రెండిటిని స్ప్రే చేసుకుంటే మనకి థయోనిట్రి తోటి అయితేనేమో మనం ఏదైతే మనం మన సొంతంగా పెంచుకున్న నారు ఏమైద్ది అనంటే తొందరగా మనకి పూత దశకొచ్చే అవకాశం ఉంటది. సో, కాబట్టి ఏదైతే మనం అయి స్ప్రేయింగ్ చేయడం వల్ల, ఆ సల్ఫర్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల అది మనకి పూత రాలుపుతది. దాంతో పాటుగా మనకి తెగుళ్ళు ప్రాబ్లమ్ రాకుండా ఆపుద్ది. సో, మొదటి స్ప్రేయింగ్. రెండోదొచ్చేసరికి ఈ ఫాస్‌ఫేట్ కూడా కలుపుకుంటాం కాబట్టి, ఫాస్‌ఫేట్ వల్ల మనకి ఈ నల్లి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకటే స్ప్రేయింగ్‌లో పోతాయి కాబట్టి, ఈ ఫాస్‌ఫేట్‌తో పాటు సల్ఫర్ తీసుకోండి. సో, లేదు మనకి పురుగుంది అనుకుంటే, పురుగుకి సంబంధించి మామూలుగా ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు మోనో కొట్టేవాళ్ళు కాబట్టి, ఆ మోనో అనేది బ్యాన్ అయింది. మోనో దొరకట్లేదు కాబట్టి, ఎవరైనా స్ప్రే దలుచుకుంటే రెండో స్ప్రేయింగ్‌గా మనము నగాటాతో పాటుగా మనం సాప్ తీసుకుంటాం. సాప్ అంటే మనకి మ్యాంకోజెబ్ కాంబినేషన్ ఉంటది. దాంతో పాటుగా మనకి ఈ నగాటాలో సరికి ఇథియాన్‌తో పాటుగా సైపర్‌మెత్రిన్ ఉంటది. అంటే మనకి నల్లి కంట్రోల్ అయితది. దాంతో పాటుగా మనకి దోమ కంట్రోల్ అవుద్ది. దాంతో పాటుగా మనకి పురుగు కూడా కంట్రోల్ అవుద్ది. నెక్స్ట్ మనం ఎట్లాగ సాఫ్ చేస్తున్నాం కాబట్టి, ఈ కాడమచ్చ రాకుండా ఉంటది. తర్వాత ఆకు అనేది మంచిగా నలుపు దశకొచ్చే అవకాశం ఉంటది. మంచి గ్రోతింగ్ అన్నా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, ఈ 2 స్ప్రేయింగ్‌లు ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటి 2 స్ప్రేయింగ్‌లు. సో, మూడో స్ప్రేయింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం 2 సార్లు తెగుళ్ళకి మందు స్ప్రే చేసినాం. నల్లికి చే నల్లికి స్ప్రే చేసినాం. దీని తర్వాత మనం చేయాల్సిన స్ప్రేయింగ్ దోమను కంట్రోల్ చేయాలి. సో, దోమను కంట్రోల్ చేయాలి. సైడ్ బ్రాంచెస్ అనేవి మంచిగా ఓపెన్ అవ్వాలి. ఎందుకంటే మొక్క అనేది అప్పటికి తేరుకుంటది. ఒక 15 రోజులు, 20 రోజుల మధ్యలో వస్తది కాబట్టి, అప్పటికి మొక్క అనేది తేరుకోవాలి. దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి. మనకి దాంతో పాటుగా న్యూట్రియన్స్ అని ఇవ్వాలి. సో, న్యూట్రియన్స్‌తో పాటుగా సైడ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యి తెల్లదోమని దాంతో పాటుగా నల్లిని కంట్రోల్ చేసే విధంగా ఒక మంచి స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి టాంగో. సో, టాంగో అనే మందుని పోయిన సంవత్సరం చాలా మంది రైతులు స్ప్రే చేశారు. మంచి రిజల్ట్ తీసుకున్నారు. ఎందుకనంటే మనకి 21 రోజుల దశ నుంచి కూడా మొక్క అనే సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయితే రేపొద్దున 30, 35 రోజుల దశకొచ్చేసరికి మంచిగా బుట్ట షేప్‌కొస్తది. అంటే గుబురుగా వస్తది. కింద నుంచి ఎంత బ్రాంచెస్ మంచిగొస్తే పైకొచ్చిన తర్వాత ఈల్డింగ్ అంత పెరుగుతది. ప్రతి రైతుకి కూడా తెలిసిన విషయం అదంతా కూడా. సో, దాంతో పాటుగా ముడత క్లియర్ అవ్వాలి. తెల్లదోమ కంట్రోల్ అవ్వాలి. నల్లి కంట్రోల్ అవ్వాలి. తర్వాత మనకి ఈ ఏదైతే మనకి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి. వచ్చే ఇగురంతా కూడా మంచిగా గ్రీనిష్‌గా బ్రహ్మాండంగా వచ్చే ప్రయత్నం జరగాలి. సో, ఇది కావాలి అనంటే మనం టాంగో స్ప్రే చేస్తాం. టాంగోని ఎకరానికి ఒక పావు లీటర్ లెక్క తీసుకొని స్ప్రే చేస్తాం. దాంతో పాటుగా మనం చేయాల్సిన న్యూట్రియన్స్ వచ్చేసరికి సన్‌మాక్స్. సన్‌మాక్స్ అని చెప్పేసి మనకి ఎకరానికి ఒక హాఫ్ కేజీ చొప్పున తీసుకొని ఈ 2 కలిపి స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఏదైతే మనకి మిరప మొక్కలో వచ్చేటువంటి ఈ తెల్లదోమ, నల్లి ప్రాబ్లమ్ కంట్రోల్ అయ్యి, పై ముడత, కింద ముడత 2 కంట్రోల్ అయ్యి, వచ్చే ఇగురంతా కూడా మంచిగా నీట్‌గా వస్తది. దాంతో పాటుగా మొక్కకి సైడ్ బ్రాంచెస్ అనేవి కూడా బ్రహ్మాండంగా ఓపెన్ అయితాయి. ఎక్కువ ఆకులనేవి ఓపడానికి కూడా ఛాన్స్ ఉంది ఖచ్చితంగా.
దీనికి న్యూట్రియన్స్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మొక్క అనేది బ్రహ్మాండంగా ఉంటది. నెక్స్ట్ మనం చేయబోయేటువంటి 30, 35 రోజుల దశలో చేయబోయే స్ప్రేయింగ్స్ వల్ల గూడా మనకి నెక్స్ట్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది మొక్క అనేది గూడా. తోటంతా గూడా మనం చూడడానికి గూడా మంచి బాగుండే అవకాశం ఉంది. ఇది స్ప్రే చేసిన వారం రోజుల్లో మీ తోట అనేది మంచిగా చూడడానికి ఒక నలుపు దశలో మంచిగా ఒక బుట్ట షేప్‌లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ 3 స్ప్రేయింగ్‌లు ఏవైతే ఉన్నాయో పాస్మేట్ సల్ఫర్ గాని, తర్వాత నగాటా సాఫ్ గాని, దాంతో పాటుగా ట్యాంగోతో పాటుగా ఈ మనకి సన్‌మాక్స్ ఈ 3 స్ప్రేయింగ్‌లు గూడా ప్రతి రైతు గూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ప్రతి రైతు కూడా ఎవరైతే ఇప్పుడు నాటున్న రైతులు గాని, తర్వాత ఆల్రెడీ నాటిన రైతులు గాని, ఒకవేళ మీ తోట గనక 30 రోజుల దశ దాటింది అనుకోండి. దానికేం స్ప్రే చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం ఆ కామెంట్‌కి సంబంధించి నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. లేదంటే డెఫినిట్‌గా మీకు స్క్రీన్ మీద కనపడే మన వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్ ఫాలో అవ్వండి. మన గ్రూప్స్ ఫాలో ఉన్నాయి. గ్రూప్స్ ఫాలో అయితే ఆ గ్రూపుల్లో కూడా మనకు రెగ్యులర్‌గా ఏ స్ప్రేయింగ్ ఏ టైంలో చేసుకోవాలో కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేసాం ఈ 3 స్ప్రేయింగ్‌లో పురుగుని కంట్రోల్ చేసినాం, నల్లిని కంట్రోల్ చేసినాం, దోమని కంట్రోల్ చేసినాం, సైడ్ బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యేలా చేసాం. మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ కూడా ఇచ్చాం. సో, కాబట్టి ఈ టైంలో ఇటువంటి స్ప్రేలు చేసుకోవడం వల్ల మనకి తోట అనేది ఆరోగ్యకరంగా మంచిగా గ్రోతింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంది వైరస్‌ని కంట్రోల్ చేసుకోవాలి. తెల్లదోమని బాగా కంట్రోల్ చేయాలి. సో, దానికి సంబంధించిన స్ప్రేయింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుద్ది. అప్పటి వరకు ఈ వీడియో చూసి సేవ్ చేసి పెట్టుకొని ప్రతి రైతు కూడా మంచిగా తోటను పెంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.